ఏపీలో నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా లేదా ముఖ్యమంత్రిగా చేయాలని టీడీపీలో నేతలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం ఒక మిథ్యగా కొట్టిపడేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే అవకాశాలు వస్తాయని కామెంట్ చేశారు. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే రాణించగలరన్నారు ఏపీ సీఎం. తానెప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదన్నారు చంద్రబాబు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించామని, ఆ వ్యాపారం అయితే లోకేష్ కు చాలా తేలికైన పనిగా పేర్కొన్నారు ఆయన. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇందులో వారసత్వం ఏమీ లేదన్నారు ఏపీ సీఎం. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం కూడా తనకు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చంద్రబాబు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఎంతో సాయం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు అంశంపైన స్పందించిన చంద్రబాబు ఏపీలో అలాంటి వాటికి చోటు లేదన్నారు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగా వ్యవహరిస్తామన్నారు. జగన్ పై గతంలోనూ కేసులు ఉన్నాయన్నారు చంద్రబాబు. సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు చెప్పారు. ఇందుకు గుజరాత్ లో వరుసగా 5 సార్లు బీజేపీ గెలిచిందని, దాంతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అలాగే కేంద్రంలో మోదీ 3వ సారి ప్రధాని అయ్యారని, 4వ సారి కూడా మోదీనే ప్రధాని అని చంద్రబాబు తెలిపారు.